సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో ఇప్పుడు అదే ఆమె కొంప ముంచినట్లయిందే. రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కన్నా, నాన్న, చిన్న అంటూ ఎంతో ఆప్యాయంగా కొసరి కొసరి భోజనం వడ్డిస్తూ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. అయితే తాజాగా ఆమెకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఆమె ఫుడ్ కోర్ట్ ను బంద్ చేయించారు. దీంతో కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు ఏం జరిగిందంటే, సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. సోషల్ మీడియా ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఫేమస్ చేస్తుందో తెలియదు. సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయని మరోసారి రుజువైంది కుమారి ఆంటీ విషయంలో. రుచితో పాటు ప్రేమ, ఆప్యాయత, అభిమానాలతో కన్నా, నాన్న, చిన్న అంటూ నోరారా పలకరిస్తూ రుచికరమైన భోజనం వడ్డించే కుమారి ఆంటీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఫుడ్ బిజినెస్ ద్వారా తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన కుమారి ఆంటీ రుచికరమైన వంటలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వంటల గురించి వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ ఫుడ్ కోర్ట్ కు జనాలు క్యూ కట్టారు. రోజు రోజుకు భారీగా జనాలు వస్తూ ఉండడంతో వాహనాల పార్కింగ్ తో ఈ మధ్య మాదాపూర్లోని ఆమె ఫుడ్ కోర్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్ కోర్ట్ ను అక్కడి నుండి తరలించాలని ఆదేశించారు. వారం పాటు దుకాణం బంద్ చేయాలని, ఈలోపు జీహెచ్ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్ కోర్ట్ తెరుచుకోవాలని పోలీసులు సూచించారు. చాలా రోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆమె స్టాల్ మూలంగానే ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు పర్వాలేదు, కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఒకవేళ ఇదే విషయంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే గనుక మేము ఏం చేయలేం, కానీ కోర్టు గనుక తొలగించాల్సిందేనని చెబితే మాత్రం తీసేస్తామని రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయానంద్ స్పష్టం చేశారు. అయితే తన ఫుడ్ స్టాల్ ను బంద్ చేయించడంతో కుమారి ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియానే తనను ఫేమస్ చేస్తుందని, ఇప్పుడు వాళ్లే తనను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తోంది కుమారి ఆంటీ. ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తోంది. మిగతా అందరి వ్యాపారాలను అనుమతిచ్చి తన ఒక్కరి పట్ల ఎందుకిలా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తోంది కుమారి ఆంటీ. They are not paying any rent. Simply they are coming and doing business. Then who is the responsible for the road? That's why we can't come on. Suddenly kadandi, since long time we are saying this one. చాలా మంది చేస్తున్నాము. దట్ మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, అంత పార్కింగ్, ఇదంతా రోడ్ వే. మీరు అది కూడా చూడండి. ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. ఎవడు వస్తుంది, నేను కాదంటలా. మమ్మల్ని కూడా బతకనివ్వట్లేదు కదా. మేము ఏదో రోజు మీద పట్టుపోతుంది బతికేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందులే. మరి దీనికి మేమేం చేయము? మా తప్పేమైనా ఉందా? మాకు మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు కదా. అంటే మీ హోటల్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించింది? ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా, ఇంతమంది క్రౌడ్ సరిపోయి మాకు ఆ స్తోమత లేదు నాన్న. మాకు ఆ స్తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని అమ్ముకున్నాం రోడ్ సైడ్. మాకు అంత స్తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దు అన్నారు. ఎందుకు పెట్టొద్దు అన్నారు? ఇక్కడ తీసేయమన్నారు. ఇక్కడ మేము ఎంత బతకాలి చెప్పండి? మేము ఎంత బతకాలి? నాకు ఉన్నదే ఇది ఒక పాయింట్. మేము ఎంత బతకాలి ఇక్కడ? వాళ్ళు తీసేయమండి. దానికి మీరు మీ మీడియా వల్లే నేను పైకి వచ్చాను. ఒకసారి మీరే ఒకసారి చెప్పండి. ట్రాఫిక్ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఆల్రెడీ చెప్పాను. ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకు ట్రాఫిక్ పోలీసు